అందరికీ నమస్కారం అండి. నేను మీ తోట ముకుంద్, ప్రజాప్రస్థానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి, న్యాయవాదిని. ప్రజలారా, రీసెంట్గా మా ఆఫీస్కి ఒక క్లయింట్ రావడం జరిగింది. ఆయన చెప్పిన వంటి స్టోరీ మీ అందరితో కూడా షేర్ చేసేవంటి కార్యక్రమం ఇప్పుడు చేస్తానండి. ఒక ఇద్దరు లవర్స్ ఉన్నారండి. వాళ్ళు సుమారు 7 నుంచి 8 ఏళ్ళు ఒక రిలేషన్షిప్లో ఉన్నారు. అందులో ఆ మహిళ ఎవరైతే ప్రేమికురాలు ఉన్నారో తన తాలూకు వంటి పార్ట్నరు చీట్ చేశాడండి ఈ అమ్మాయిని. అంటే చీటింగ్ అంటే ఒక ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడం జరిగింది. అండ్ ఆ అమ్మాయికి దాని తగిన వంటి ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయండి. ఆ అమ్మాయి రెడ్ హ్యాండెడ్గా కూడా ఈ ఒక్క పార్ట్నరు ఇంకొక వ్యక్తితో ఫిజికల్ ఇంటర్ కోర్స్ చేస్తున్నట్టు కూడా దీనికి బలమైన వంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి. అలాగే ఆవిడ కళ్ళుతో కూడా చూసిన వంటి ఐ విట్నెస్ కూడా ఉందండి. సో ఈ అమ్మాయి ఒక గ్రడ్జ్ తీర్చుకోవాలి. తన పార్ట్నరు ఎన్నేళ్ళు తను నమ్మించి తిన్ని మోసం చేసినందున ఈ అమ్మాయి ఒక గ్రడ్జ్కి వెళ్ళిపోయిందండి. ఎలాగన్నా ఈ అబ్బాయి జీవితం నాశనం చేయాలి అనే వంటి మెన్స్రియాతో, ఒక మోటివ్తో, ఒక ఇంటెన్షను బలంగా ఉంది. పార్ట్నర్ని ఎలాగన్నా నాశనం చేయాలని. అందువల్ల ఈ అమ్మాయి ఒక కుట్రపూరితంగా, ఒక క్రిమినల్ నేచర్తో ఒక HIV ఇంజెక్షన్ ద్వారా ఆ అబ్బాయి పార్ట్నర్లో ఇంజెక్ట్ చేసి ఆ అబ్బాయిని చంపాలి అనే వంటి మానసికమైన వంటి ఆలోచనతో, ఒక గిల్టీ మైండ్తో అడుగు ముందుకేయడం జరిగిందండి. సో దీని ఇంటెన్షనల్లా లవ్వరు చీట్ చేశాడు, 7 ఏళ్ళు రిలేషన్షిప్లో ఉండి నన్ను వెనుపోటు పొడిచాడు. సో ఈ తాలూకు వంటి పార్ట్నర్ని ఎలాగన్నా ఘోరాతి ఘోరణంగా చంపాలి. ఆ చంపడం ఎంచుకునే వంటి దారిలో ఈ HIV ఇంజెక్షన్ ఆ అబ్బాయికి తెలియకుండా ఎవరో ఒకరి ద్వారా ఇంజెక్షన్ ఇచ్చేస్తే ఆ అబ్బాయికి HIV వైరస్ సోకి చాలా ఘోరాతి ఘోరమైనటువంటి చావుని అనుభవిస్తాడు అనేవన్నీ ఇంటెన్షన్లో ఈ అమ్మాయి ఉందండి. సో దానికి స్కెచ్ చేస్తూ ఈ అమ్మాయి తనకి ఎన్నో ఏళ్ళుగా తెలిసిన వంటి మిత్రుణ్ణి ఎన్నుకుంది. ఈ కాన్స్పిరసీలో భాగంగా తన చేత తనకి అబెట్మెంట్ చేసి, ఇన్స్టిగేట్ చేసి, మోటివేట్ చేసి, నువ్వు ఒక HIV ఇంజెక్షన్ తెచ్చుకో, పలానా వ్యక్తికి నువ్వు HIV ఇంజెక్షన్ నువ్వు ప్రొక్యూర్ చేసి ఇంజెక్షన్ ఇవ్వాలి. సో ఏదైతే ఈ అమ్మాయి తాలూకు వంటి మిత్రుడు ఉన్నాడో, నేను ఇలాంటి కార్యక్రమాలు చేయలేను, ఇది ఒక లీగల్ ఒఫెన్సో, నేను చేస్తే నేను రేపు పట్టుబడతాను అని ఈ అబ్బాయి ముందుగానే హెసిటేట్ చేసి ఈ కార్యక్రమం చేయలేనని తను చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఈ అమ్మాయి బలవంతం చేసి, నువ్వు కానీ ఇంజెక్షన్ సంబంధించి ఇవ్వకపోతే నేను నీ మీద సెక్షువల్ హరాస్మెంట్ కేసు పెడతాను అని ఈ అబ్బాయిని బెదిరించడం జరిగిందండి. సో ఇప్పుడు ఈ మిత్రుడు అనేవంటి వ్యక్తి, అమ్మాయి తాలూకు వంటి మిత్రుడు మా ఆఫీస్కి వచ్చాడు. సో తనకు అన్ని రకాలైనటువంటి ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఈ అమ్మాయి ఈ కాన్స్పిరసీలో ఎలాగా అబెట్మెంట్ చేసి, ఇన్స్టిగేట్ చేసి తన తాలూకు వంటి లవర్ని ఎలా చంపాలి అని, HIV ఇంజెక్షన్ ద్వారా ఎలా చంపాలి, ఇవన్నీ కూడా ఒక ఎవిడెన్సెస్ కూడా అబ్బాయి చేతిలో ఉన్నాయి. ప్రజలారా, దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఇలాగ మీకు ఎవరన్నా మోటివేట్ చేసినా మీ వాట్సాప్ ఎవిడెన్సెస్ ప్రతిదీ కూడా వాయిస్ కాల్స్, మెసేజెస్ పెట్టుకోండి. లేకపోతే మీ ఇన్నోసెన్సీ ప్రూవ్ చేసుకోవడం పోలీస్ స్టేషన్లో, కోర్టులో కష్టమవుతుంది. సో మీకు కూడా ఈ తాలూకు వంటి కాన్స్పిరసీలో మీకు కూడా షేర్ ఉంది, మీకు కూడా వాటా ఉంది, మీ ప్రమేయం కూడా ఉంది అనేది ఎస్టాబ్లిష్ అవ్వకుండా ఉండాలి అని అంటే మీ వాట్సాప్ తాలూకు వంటి చాట్ హిస్టరీని సేవ్ చేసుకోండి. అండ్ అలాగే బ్యాడ్ కంపెనీ నుంచి, రాంగ్ఫుల్ కంపెనీ నుంచి దూరంగా ఉండండి. అండ్ వెంటనే ఇలాంటి ఆఫర్స్ ఏమన్నా వచ్చినా ఎమ్మటే దగ్గరలో ఉండేవంటి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయండి. లేకపోతే మీ నియరెస్ట్ లాయర్ని సంప్రదించేయండి. థ్యాంక్ యూ ఆల్ అండి. మీ తోట ముకుంద్, ప్రజాప్రస్థానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, న్యాయవాదిని. థ్యాంక్ యూ. జై హింద్.